రాము, ఇల్లు నాకు బ్రహ్మాండంగా నచ్చింది. చిన్నదైనా సింపుల్ గా నీట్ గా ఉంది. అద్దె ఎంత ఇమ్మంటావు? అద్దె సంగతి నీకెందుకు, ఫ్యామిలీని తీసుకొచ్చేయాలి. దాదా దాదా అమ్మా, అడ్డమైన వాళ్ళు ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఈ మనిషి ఎందుకు వచ్చాడు? అడ్డమైన వాళ్ళు వెళ్లేది బజారు కొంపలకి. ఇది పరువు మర్యాద గల వాళ్ళ ఇల్లు, అందుకే వచ్చాను. అయితే మాత్రం ఎందుకు వచ్చారు? కట్టుకున్న ఆడదాన్ని కాపాడుకోగలిగిన మగాడిని నిరూపించుకోవడానికి వచ్చాను. బజారు మనుషుల్ని కొనుక్కోగలిగిన స్తోమతున్నా ఈ బతుక్కి ఉన్న ఈ ఒక్క పిల్లని చాలనుకొని వచ్చాను. ఇంకో విషయం, రాము వాళ్ళ ఇల్లు అద్దెకు తీసుకున్నాను. అది పరువు మర్యాద గల వాళ్ళ ఇల్లే. వస్తే నా పిల్లంతో అక్కడ కాపురం పెడదాం అనుకున్నాను. దానికి ఇష్టమైతే రేపు ఉదయం 9 గంటలకల్లా సామాన్లన్నీ సర్దుకొని రెడీగా ఉండమను. వచ్చి తీసుకెళ్తాను. ఏమండి రండి, పూజ చేద్దరు కానీ. అక్కర్లేదు, ఇంటి దగ్గర మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. చిత్ర, ఏ చిత్ర, ఏంటో ఏడుపు చిన్నపిల్లగా? నవ్వాలి నవ్వాలి. హాయ్ సుబ్బమ్మ పిన్ని, బట్టలు తుతున్నావా? ఉతుకమా. అది సరే గాని నీ కూతురికి అల్లుడు జడ కోసి పంపాడు కదా, జడవన పెరిగిందా లేక అలాగే బోర్డు తిరుగుతోందా? నేను మాత్రం రేపు మా ఆయనతో వేరే కాపురం వెళ్తున్నాను. అప్పుడప్పుడు చూస్తూ ఉండు. ఇదిగో ఒట్టి చేతులతో రాక, వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురా. ఏం తీసుకురాకుండా వచ్చావంటే నీ కాళ్ళు రెండు ఇరుగుతాయి. అంటే ఏమిటో మనిషి, 9 అయినా ఇంకా రాలేదు, టైం అయిపోతుంది. ఏమే చిత్ర, ఇంకా బయలుదేరలేదా? బయలుదేరని పిన్ని, సామానంతా సర్దేశాను. ఆయన రావడం ఆలస్యం, ఆయన రాగానే వెళ్ళిపోవడమే. సరే, అక్కడైనా సరిగ్గా కాపురం చేసుకో. అలాగేలే. ఇదిగో పిన్ని, నేను దూరంగా వెళ్ళిపోయాను కదా అని రాకుండా పోయారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండండి. అమ్మా, విజయవాడలో క్రికెట్ మ్యాచ్ ఒకటి ఉంది. ఫ్రెండ్స్ అందరం కలిసి చూడటానికి వెళ్తున్నాం. 4 రోజులు ఆగి వస్తాను. రాము తాళం ఇచ్చి వెళ్ళాడు. నీ పెళ్ళాంతో నేను సంసారం చేయొద్దని, దాన్ని ఏలుకోవద్దని నేనెప్పుడూ అనలేదు. అదే నా మీద శపథం చేసి వెళ్ళిపోయింది. కొడుకుని కోడల్ని కాపురం చెయ్యనివ్వడలేదు జానకమ్మని లోకం నన్నే ఆడిపోసుకుంటోంది. ఇప్పుడు నువ్వు కూడా దాంతో ఏకమై వేరే కాపురం పెడితే ఇక ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని బ్రతకలేను. నువ్వు కోరుకునేది నా చావే అయితే సరే, జాగ్రత్తగా పెట్టు. ఏమిటండి ఇంత ఆలస్యం? మీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేసేది? చిత్ర, నీతో ఒక విషయం మాట్లాడు. ఒకసారి లోపల రా. ఏమిటండి దేవదాసుల మీరు మీ పోజును? టైం అయిపోతుంది. ఏంటో విషయం చెప్పండి. మనం మనం వేరే కాపురానికి వెళ్ళటం లేదు. ఊరుకోండి, మీరు మీ జోకులను వేళపడలేదు. చిత్ర, ఏమిటండి? జోక్ కాదు, నిజమే చెప్తున్నాను. నిజమా? ఇదే సీన్ ఏదైనా సినిమాలో జరుగుంటే హీరో మాట చెప్పగానే హీరోయిన్ చేతిలోంచి చెంబు దబేర్ మన కింద పడిపోయి ఉండేది కదూ. నేను మీ మీద పెట్టుకున్న చివరి నమ్మకం కూడా వమ్మైపోయింది. సరే, ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకున్నా నాకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి, నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. అది జన్మలో జరగదు. రెండో చెప్పండి. నాకు 1 వారం రోజులు టైం ఇవ్వు. వేరే ఏదైనా మార్గం ఆలోచిస్తాను. 1 వారం రోజులు కాదు, 100 సంవత్సరాలు ఆగినా మీరు మీ అమ్మగారి మాట కాదనలేరని, ఆవిడ తెలియకుండా ఏ పని చేయలేరని తెలిసిపోయింది. సరే, ఏమండి, నాకు సహాయం చేయగలరా? ఏమిటది? బజార్లో బండి రెడీగా ఉంది. నవ్వుతూ ఒక్కొక్క సామాను తీసుకెళ్లి బండిలో పెట్టండి. నన్ను నెమ్మదిగా నడిపించుకుని అందరూ చూసేలా నా చేయి పట్టుకుని బండి దాకా తీసుకెళ్ళండి. నవ్వుతూ అందరికీ వస్తానని చెప్పి నన్ను బండి ఎక్కించండి. ఊరి చివరి దాకా తీసుకెళ్ళండి. అక్కడ నన్ను వదిలేసి మీ దూరం మీరు వెళ్ళండి. చేస్తారా? చేస్తా. చిత్ర, ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను మరీ సామాన్యత సర్దాను, వెళ్ళొస్తానని పేరున అందరికీ చెప్పాను. ఇప్పుడు వెళ్లకుండా నేను ఇక్కడే ఉండి నా మొహాన్ని వాళ్ళకి చూపించలేను. నా మొగుడొట్టి చేతకాని వాడు, పనికి మాలిన వాడని వేలెత్తి చూపి వాడు వ్యక్తిగా నవ్వుతుంటే నేను భరించలేను. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి. దయచేసి నన్ను ఇంట్లోంచి వెంటనే తీసుకెళ్ళిపోండి. చిత్ర, 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 ప్లీజ్ ఆవేశపడకు.
నేను చెప్పేది విను. నేను చేతకాని వాడినే కావచ్చు, కానీ ఈ లోకంలో నా భార్యను ఒంటరిగా వదిలేసేంత మూర్ఖుణ్ణి కరుకొట్టుకుని మాత్రం కాదు. నాకు ఒక్క వారం రోజు కాదు, ఒక్కరోజు గడివి చాలు. ఓన్లీ 24 hours. చిత్ర ఏమైంది? అదేమిటి ఏడుస్తున్నావు? ఏడుస్తు నువ్వా నేనా? ఏమిటి మీ ఆయన హడావుడికి వెళ్ళిపోతున్నాడు? అదా, ఆయన తాళాలు ఇంటి దగ్గర మర్చిపోయారట. ఆయన తీసుకొస్తానన్నారు. నన్ను ఇలాగే వచ్చేసామన్నారు. టైం అయిపోతుంది. అయ్యో పాలచెంబు మర్చిపోయాను. వెళ్దాం. వస్తానక్క. జాగ్రత్తగా వెళ్ళరా. జాగ్రత్తమా. ఏమిటి మా స్థానం ఏడుస్తున్నావుటి? ఈ బండి ఏమిటి, సామాన్ ఏమిటి? చిత్రం అయింది. భగవంతుడో పిచ్చివాడు. ఆ పిచ్చివాడి చేతిలో గులకరాయ నా జీవితం. ఈ గులకరాయిని పిచ్చివాడు సత్తు కొద్దీ విసిరేశాడు. ఏ దూర తీరాలకో పొమ్మన్నాడు. పుట్టబోయే నా బిడ్డే నాకు తోడుగా నాది కాని లోకంలోకి నిర్భయంగా వెళుతున్నాను. నీది కాని చిత్రం. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అడుగుతుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేమిట్రా? మాట్లాడటానికి ఇంకేం మిగిలిందమ్మా? విధి నా జీవితంతో ఆటలాడుకుంది. నాలోని జీవాన్ని, శక్తిని నా నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. నా నోరు కట్టేసింది. ఏమిట్రా, ఏమైంది? చిత్ర వెళ్ళిపోయిందమ్మా. నీ అహంభావానికి, నా చేతగానితనానికి మధ్య నలిగిపోయి నాతో జీవించలేనని నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నేను దాంతోనే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నీకు మాట ఇచ్చాను కదా, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనని. అందుకని ఇక్కడే ఉండిపోయాను. నాకు పెళ్ళాం కంటే తల్లే ముఖ్యం. జానకమ్మ గారు అబ్బాయి బుద్ధిమంతుడు, శ్రీరామచంద్రుడు, తల్లి మాట జవదాటడు అని 10 మంది చెప్పుకోవాలని, నా చాకబుద్ధిని ఊరంతా చాటుకోవాలని దాన్ని తెగిన గాలిపటం నా దేశం మీద వదిలేసి నేను మాత్రం ఇక్కడే ఉండిపోయానమ్మా. అమ్మా, నీకు తెలియదనుకుంటా, చిత్ర ఇప్పుడు ఉట్టి మనిషి కాదమ్మా. మన వంశాంకురం తనలో రూపుదిద్దుకుంటోంది. నా తృప్తి కోసం నాకు మాట ఇవ్వరా? ఏమిటి చిత్ర? మీరు పట్టుకున్న ఈ చేతిని కడ వరకు వదలనని, ఎన్ని కష్టాలొచ్చినా విడువనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. కాఫీ తెచ్చాన్రా. ప్రభు, కాఫీ తెచ్చాన్రా. ఎందుకురా నన్ను ఇంతగా చిత్రవద చేస్తున్నావు? అది వెళ్ళిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనేం పాపం చేశానురా నాకు ఈ శిక్ష? ఒరే, నీ పెళ్ళాం ఒకప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసింది. ఏమిటో తెలుసా? అది లేకపోతే నా కొడుకే నాకు దక్కనట. అదే నిజమైందిరా, దాని మాటే నిజమైంది.
నా కొడుకు నా కళ్ళెదుటే ఉన్నా నాకు లేనట్టే అయ్యాడు. సాధించురా, సాధించు. ఇంకా ఎంతకాలం సాధిస్తావో నేను చూస్తాను. సాధించురా.